మత ఛాందస్తవాదులు. ఏమండి, యేసు ప్రభు అంటే ఒక కులానికో మతానికో ప్రాంతానికో దేశానికో చెందినవాడని చిన్న చూపు చూస్తున్నటువంటి అనేక మంది యేసు ప్రభువా, అరే 3 మేకులు పీక్కోలేక చచ్చిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అని వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడక అజ్ఞానులుగా, అవివేకులుగా, బుద్ధిహీనులుగా యేసు ప్రభు వారిని చిన్నగా చూస్తున్నారు వాళ్ళు. ఒకవేళ నువ్వు కూడా అదే కోణంలో ఉన్నావా, ఆయన సన్నిధికి వస్తూ రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన ఆరాధిస్తా సేవిస్తా, ఆయన నాకేం సాయం చేయగలడు, ఆయన నా సమస్యలు, నా కష్టాలు, నా రోగాలు, నా రుగ్మతలు, నా పరిస్థితులు ఏం మార్చగలడు అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు కూడా అవివేకుడుగా, అంధుడుగా, బుద్ధిహీనుడుగా, బుద్ధిహీనురాలిగా ఉన్నావేమో. జాగ్రత్త. ఇది నాన్న మనము సేవించే యేసు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన గద్దిస్తే గాలి సముద్రం ఏమైపోయింది? నిమ్మళం అణిగిపోయింది.